బానిసగా దేశానికి వెళ్ళి ఆ దేశానికి కొన్ని సంవత్సరాలు ఓర్చుకుంటే ఆ దేశానికి ప్రభు అయిపోయాడు. హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదు. తాము చెప్పిన మాట మనకు చెప్తున్నాడు. నోవాహు కుమారులు చెప్పిన మాట మనకు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలుకి యాకోబు చెప్పిన మాట మనకు చెప్తున్నాడు. లేవటమే దేవుని దగ్గరికి రావాలి. నువ్వు లేవటమే వాక్యం దగ్గరికి రావాలి. లేవటం నీ చెవిలో దేవుని మాటలో వినాలి. హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మను అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనము ఫలించాలి. మనము ఫలించటాన్ని బట్టి తండ్రి బహుగా మహిమపరచబడును. మీరు ఫలించాలి. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఈ సువార్త ద్వారా ఆయన మందిరంలోనికి, ఆయన రక్షణలోనికి, ఆయన రాజ్యంలోనికి మనల్ని ఎందుకు పిలిచాడంటే మనము ఫలించాలి. మనం ఫలించాలి. మనం ఫలించినప్పుడే తండ్రి మహిమపరచబడతాడు. మనము కూడా యేసు ప్రభు వారికి శిష్యులం అవుతాం. ఇంతకీ ఈ సువార్త మనుషులను విశ్వాసులను చేస్తుందా, శిష్యులను చేస్తుందా? మత్తయి సువార్తలో ఏమన్నారు యేసు ప్రభు వారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మరి ఇవాళ శిష్యులను చేయట్లా, విశ్వాసులను చేస్తున్నారు. మీరు ఫలించాలి. తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలించడం ద్వారా మీరు యేసు ప్రభు వారికి మీరు శిష్యులుగా ఉంటారు. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పారు ఇక్కడ మత్తయి సువార్తలు అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, నామము అంటే ఈ మూడు కలిపి ఒక వ్యక్తే. తండ్రి నామాన, కుమారుడి నామాన, పరిశుద్ధాత్మ నామాన, తండ్రి నామమున, కుమారుని నామమున, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇయ్యండి అన్నాడా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇమ్మన్నాడా? ఇది అర్థం కాక మూడు ముంచులు ముంచుతారు. వాళ్ళని మనం మార్చలేము, వాళ్ళు కూడా మారలేరు. అర్థం అవ్వలా. ముందు ఏమవ్వాలా? అర్థం అవ్వలా. సరే, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఆ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము, ఏ నామం? క్రీస్తు నామం, యేసు క్రీస్తు నామమే అని ఒకసారి ఏమన్నా మంచి వదిలేస్తారంటే తండ్రిని ఒకసారి, కుమారుడని ఒకసారి, పరిశుద్ధాత్మ నామం అని ఒకసారి, 3 సార్లు ముంచి లేపుతారు. అర్థం కానప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేయలేడు. విశ్వాసం లేనప్పుడు యేసు ప్రభు కూడా దీవించలేడు. అలాగే పెండ్లు కూడా 3 ముళ్ళు కట్టేటప్పుడు ఏం ముళ్ళు? ఎన్ని ముళ్ళు? అసలు 3 ముళ్ళు ఎవరు వేసుకునేవి? క్రైస్తవ వివాహంలో నిబంధనే ఒకరితో ఒకరు ప్రమాణం చేయటమే నిబంధన. అసలు ఇంకోటి ఏంటి తెలుసా? ప్రమాణం ఒక పక్కనే చేయాలి. నేను చేయలేదులే ప్రమాణం అని వెళ్ళిపోద్దేమో అని ఆమెతో కూడా చేపిస్తారు వీళ్ళు. తండ్రి యొక్కయు వేసావా అబ్బాయి? ఒక ముడి వేసావా? కుమారుని యొక్కయు రెండబడి అమ్మ కుదరదు లేకు, ఇది పట్టుకో అది పట్టుకో. 2 పరిశుద్ధాత్మ యొక్కయు 3 ముళ్ళు. ఎవరి కాపీ కొట్టి ఎవరికి బోధెత్తున్నారు వీళ్ళు? ఏమి లేదు. మనకు కనపడతాక అంతా సేవలాగానే కనపడుతుంది, అంతా ఆరాధనలాగానే కనపడుతుంది. ఇది అంతా యేసయ్యే చేస్తున్నాడు అన్నట్టు కనపడతా ఉంది. వాటిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వాటికి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. జనరల్గా తెలుసుకుని వదిలేయటమే. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఒకటే నామం, 3 పేర్లు చెప్పినా నామం అనేది ఒకటే కనపడుతుంది. మీరు బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. అందుకే అపోస్తలుల కార్యం దగ్గర నుంచి చూస్తే ఎక్కడ శిష్యులు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం అని అనరు.
యేసుక్రీస్తు నామమే. ఎందుకన్నారంటే వాళ్ళకి అర్థమైపోయింది, తండ్రి ఎవరో వాళ్ళకి అర్థమైంది, కుమారుడు ఎవరో వాళ్ళకి అర్థమైంది. ఆ యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఎవరో అంటే తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ కూడా ఆయనే. అందుకని వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చుకుంటూ వెళ్ళారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిస్మం అన్నా చివరికి వాళ్ళు నామం అనాల్సిందే, ఒకటే. వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి భర్త చనిపోయాడమ్మా, తల్లి తండ్రి ఆమెయ్యి సంసారాన్ని నీటికి వెళ్తా పిల్లలను చదివించడం చేసింది అన్నారు లోకం. అర్థమవుతుందా? తల్లి తండ్రి ఆమె అయిందంటే ఇప్పుడు ఆమె ఇద్దరా ఒకలా? అంటే బాధ్యతను కూడా ఆవిడ తీసుకుంది, భర్త అవ్వలేదు. అర్థమవుతుందా? భార్య చనిపోయిందమ్మా, పిల్లల్ని అట్టా పెంచుకుంటూ వచ్చాడమ్మా, తల్లి ఆయనే అయ్యి తండ్రి ఆయనే అయ్యి పిల్లలు పెంచాడమ్మా అంటే నేను తల్లి అవుతానా? అంటే తల్లి చేయాల్సినటువంటి బాధ్యత కూడా, తల్లి పోషణ కూడా ఎవరిలో ఉంది? భర్తలో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఈ మూడు తత్వాలు కూడా ఎవరిలో ఉన్నాయి? యేసులోనే ఉన్నాయి, యేసు నామంలోనే ఉన్నాయి. అందుకే ఈ శిష్యులు ఆయనతో తిరిగారు కనుక, ఆయన పూర్తిగా గ్రహించారు కనుక క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు నామం తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు మనకి ఎక్కడ కూడా కనపడదు. దెయ్యం పోవాలంటే తండ్రి నామమున పోస్ సైతానంటే వెళుద్ది, కుమారుడి నామాన పోస్ సైతానంటే వెళుద్దా? పరిశుద్ధాత్మ నామాన పోస్ సైతానంటే బాద్దా? బాదు. ఎప్పుడు బాద్దది? యేసు నామమున పో అంటే దెయ్యం బాదు. యేసు నామమున ఈ ప్రార్థన అంటే పరలోకం వెళుద్ది. యేసు నామమున స్వస్థతను కలుగును కాకంటే స్వస్థత దొరుకుతుంది. ఇన్ని అధికారాలు ఎక్కడున్నాయి? తండ్రి నామాన వెళ్ళు దెయ్యం అంటే ఏ తండ్రి అంటారు? దెయ్యం అడగలేదా? ఇక్కడ ఒక 7 కుమారులు ఉన్నారంట ఒక యూదుడికి, దేశ సంచారం చేస్తారంట. మరి నాకు పౌలు తెలుసు, ఎవరు తెలుసు? యేసు కూడా తెలుసు, మీరు ఎవర్రా? హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ టాకింగ్ అని పేళ్ళు మీద కొట్టింది. ఇద్దరు గట్టిగా దొరికారంట 2 చేతులకి. మిగతా 5 పారిపోతే ఇద్దరిని గుడ్డలో తీసుకొట్టింది. వారు ముండోదరులై పారిపోయారని ఉంది అక్కడ. అంటే బట్టలు లేకుండా పారిపోయారు, బాగా గాయాలని అనమాట. దెయ్యం కొడితే అట్ట కొట్టుద్ది. కొంతమంది ఇంటి కూడా భర్తలను అట్టాగా బాధేస్తారు, భార్యలను కూడా అట్టాగా బాధేస్తూ ఉంటారు, దెయ్యాలు కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 ఒకే నామాన్ని కలిగి ఉన్నటువంటి బిరుదులు కావచ్చు లేదా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే, యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, మీరు విశ్వాసులుగా తయారు చేయాల్సింది, మీరు శిష్యులను తయారు చేయాలి. ఒక్కరు కూడా సేవకుని బాధ్యతను కలిగి ఉండాలన్నమాట. అప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు. ఎప్పుడు మీరు శిష్యులై ఉంటేనే తండ్రిని మహిమపరచగలుగుతారు, మీరు ఫలిస్తారు. మీరు విశ్వాసులుగా ఉంటే మీ దగ్గరికి ఏం రాదు? బైబిల్ వేసుకుని వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం వింటారు, కానుకేసి వెళ్ళిపోతారు, ఇంకంతే. ఎప్పుడు మీకు ఆశీర్వాదాలు వస్తాయి? మీరు శిష్యులుగా మారితేనే ఆశీర్వాదాలు మీకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. శిష్యుడైతేనే సత్యం తెలుసుద్దంట. శిష్యుడు అవ్వకుండా సత్యం తెలీదు. నువ్వు విశ్వాసిగా ఉంటే ఇంక నీకేమవుతుంది? నువ్వు విశ్వాసిగానే ఉన్నావు, శిష్యుడు అవటానికి నీకు ఖాళీ లేదు, టైం లేదు. మరి సత్యం నీకు ఎట్లా తెలుస్తుంది? యేసు ప్రభు వారు ఏమన్నారు? అందరికీ మర్మంగా చెప్పబడుతూనే మీరు నా శిష్యులై ఉన్నారు కనుక, మీరు ఎల్లప్పుడూ నాతో ఉన్నారు కనుక మర్మములన్నీ మీకు బయలుపరచబడుతున్నాయి అని చెప్పాడు. మరి చిత్రం ఎట్లా తెలుస్తుంది? అందుకే సత్యం ఎలా తెలుస్తుంది అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యమందు నిలిచిన వాడే శిష్యుడు శిష్యురాలు అవుతారు. వారికి సత్యం తెలుస్తుంది. వాక్యానికి దూరంగా ఉండే వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళు కూడా శిష్యులు కాలేరు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? మనము ఫలించాలి. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. ఎలాగా? బహుగా అంటే విస్తారంగా అంటే ఒక మొక్క పెట్టాము, ఎన్ని కాయలు వస్తున్నాయి?
ఒక మొక్క పెట్టాం కనుక ఒక కాయ వచ్చింది సంవత్సరానికి, నీ మొహం ఎలా ఉంటుంది ఆ మొక్క దగ్గరికి వెళ్ళాక? ఎలా ఉంటుంది? ఒక గింజ పెట్టారు, వరి గింజ, ఇప్పుడు ఎన్ని గింజలు ఇచ్చింది అది? లెక్కేయలేములే, బోళ్ళని కంకులు మనకు కనపడతా ఉండే. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మీరు ఫలించడాన్ని బట్టి, మీరు ఆశీర్వదించబడటాన్ని బట్టి, మీరు దీవించబడటాన్ని బట్టి జనం ఏం చెప్పుకుంటారంట? వీళ్ళు యేసై నమ్ముకున్నారమ్మా, యేసై మార్గంలో ఉన్నారమ్మా, యేసై వాక్యంలో ఉన్నారమ్మా, అందుకే వాళ్ళు దీవించబడతా ఉన్నారు, వారు సమృద్ధిగా ఉన్నారు, వారికి పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, మంచి ఇళ్ళు ఉన్నాయి, మంచి స్థలాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు, మంచి అధికారాలు ఉన్నాయి అని చెప్పుకుంటారు. నువ్వు దీవెన పొందేది లేదు, దేవుని మహింపరిచేది లేదు, యేసయ్యకి శిష్యుడయ్యేది లేదు. అవనేవాడు వాడు ఎవడో శోధకుడు శోధిస్తా ఉంటాడు అనమాట. సాల్లే ఈ పాట పాడేవి, చాలే, ఒకసారి పాడేవా చాలే. అర్థమవుతుందా? విన్నావుగా, 10 నిమిషాలు విన్నావుగా వాక్యం, అది ఆ కొండలతో, ఆ గుడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి, అది చుట్టాలు వస్తున్నారంట, ఆ వంటలు చేయాలి. భలే 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 పనులు భర్త కంటే వాడే ముందు చెప్తాడు. ఎవరికంటే ముందు వాడే చెప్తాడు, పనులన్నీ వాడే చెప్పి నిన్ను కొండల దగ్గర, గుడ్డల దగ్గర, ఊడిసే దగ్గర పెట్టేస్తాడు. బైబిల్ దగ్గరికి రానివాడు, ప్రార్థన దగ్గరికి రానివాడు. నువ్వు ఫలించాలంటే కొండల దగ్గరికి, గుడ్డల దగ్గరికి, చీపురు దగ్గరికి వెళ్తే ఫలింపు రాదు నీ దగ్గరికి. నువ్వు లేవటమే దేవుని దగ్గరికి రావాలి, నువ్వు లేవటమే వాక్యం దగ్గరికి రావాలి, లేవటం నీ చెవిలో దేవుని మాటలో వినాలి. హల్లెలూయా! ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చింది. ఊజు దేశమందు యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వందల గాడిదల గురించి, గుర్రాల గురించి, పశువుల మందల గురించి, పని వాళ్ళ గురించి, మొత్తం ఒంటెల గురించి. అవునా? ఎందును బట్టి? వాక్యమందు నిలిచి ఉండటాన్ని బట్టి. హల్లెలూయా! ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. రెండవది, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు. సత్యం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? బానిసలుగా ఉంచదు. సత్యం ఏం చేస్తుంది? వాక్యము బానిసలుగా ఉంచదు మిమ్మల్ని. మీరు స్వతంత్రులుగా ఉంటారు. ఎప్పుడైనా మనిషి దీవించబడాలంటే ఆ వ్యక్తి స్వతంత్రుడిగా ఉండాలి. హల్లెలూయా! మర్రి చెట్టు కింద మర్రికాయ పడింది, ఇది పెరిగి ఆ మర్రి చెట్టు అంత అవుద్దా? వేప చెట్టు కింద వేపకాయ పడింది, మొలిచింది, వానాకాలం వచ్చింది కనుక మొలిచింది. మరి మొలిచి ఆ పెద్ద చెట్టు అంత అవుద్దా? అవలేదు కూడా. ఎప్పుడు అవుద్ది? ఆ చెట్టు నీడను వదిలిపెట్టి దూరంగా పోవాలా. గాలికి కొట్టుకొని దూరంగా పోతే, దూరంగా అది నాటబెడితే అప్పుడు దానికి విశాలమైనటువంటి వాతావరణం దొరుకుతుంది కనుక అది ఎదిగి ఫలించుద్ది. నిన్ను పెత్తనం చేసేటటువంటి ఆ దాసు, ఆ యజమానుడు నీ మీద ఉంటే నీకు ఫలింపు రాదు. నువ్వు స్వతంత్రుడుగా లేకపోతే, దాసుడుగా ఉంటే నీకు ఫలింపు రాదు. నువ్వు స్వతంత్రుడిగా ఉంటేనే నీ దగ్గరికి ఆశీర్వాదం, ఫలింపు వచ్చుద్ది. నీవు ఫలించాలని దేవుని చిత్తం, నువ్వు బహుగా ఫలించాలని దేవుని కోరిక. నువ్వు ఫలించడాన్ని బట్టి దేవుని మహిమపరుస్తావు. నువ్వు ఫలించడాన్ని బట్టి యేసయ్యకి శిష్యుడుగా, శిష్యురాలుగా ఉండగలుగుతావు. ఫలింపు నీ దగ్గర లేదనుకో, అంటారమ్మా దేవుడు అని పోతున్నారు, అప్పుడు అట్టాగా ఉండాలి, ఇప్పుడు ఎట్టాగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు వాక్యం నువ్వు వినలేదంటే విన్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేయలేదంటే చేసావు. చేయలేదా? వినలేదా? విన్నావు. అయినా సరే నీ దగ్గరికి ఎందుకు రాలేదు ఫలింపు అంటే నువ్వు శిష్యుడిగా, శిష్యురాలుగా మారుతలా. చాలా చోట్ల, చాలా సంఘాల్లో చాలా మంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారంటే ఉన్నారు. 20 అంటారు, 30 అంటారు, 40 అంటారు, 50 అంటారు. అయినా వాళ్ళ ఎప్పటికీ సీనియర్ విశ్వాసులు అనమాట. తప్పినోడు స్కూల్లో ఉంటే సీనియర్ బ్యాచ్ అంటారు, చూసారా? మళ్ళీ డిగ్రీ చదివేవాడు, 10 సార్లు డిగ్రీ చదివేవాడిని ఏమంటారు? ఈ కాలేజీ గురించి వీడికి మొత్తం అంతా తెలుసు, కానీ వీడు మాత్రం అందులోంచి బయటికి వెళ్ళాం. ఏం లేదు వీడికి. అలాగే అన్ని చోట్ల ఉంటారు సీనియర్లు. విశ్వాసులు కూడా నువ్వు శిష్యురాలు అయితేనే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పాస్టర్ గారు చెప్పింది కాదు నువ్వు వినాల్సింది. యేసు ప్రభు చెప్పింది పాస్టర్ గారు చెప్తే ఈయన పాస్టర్ గారి మాట. యేసు ప్రభు చెప్పింది పాస్టర్ గారు చెప్పట్లేదు అనుకో, నువ్వు యేసు ప్రభు మాటే వినాలి దీవించబడాలంటే. అర్థమవుతుందా? పాస్టర్ గారు 100 సార్లు నీ మీద చేసి ప్రార్థన చేసినా నీకు దీవెన రాదు. ఎందుకని? నువ్వు యేసు ప్రభు మాట వినవయ్యే. ఎవరి మాట వింటావు?
పాస్టర్ గారు వచ్చామా అదంతా ఊడిచిపెట్టామా మరిమ్మా అంటే చక్కగా ఊడిసి వెళ్తాం. ఏం పర్వాలేదు, దేవుడు నిన్ను దీవెత్తాడమ్మా అంటాడు. ఊడితే దీవెత్తాడు దేవుడు, కొండలు తగ్గితే దీవెత్తాడు దేవుడు, బట్టలు ఉతికితే దీవెత్తాడు దేవుడు, మందిరంలో పని అంతా చేస్తే దేవుడు దీవించేస్తాడా? వాక్యం వినుకోకుండా యేసయ్య మాట వినకుండా నేను దేవుడు దీవెత్తాడా? ఇట్లాంటి మాటలన్నీ పక్కన పెట్టి ముందు యేసయ్య మాటలేనండి. హల్లెలూయా. నువ్వు దేవునికి శిష్యురాలువి, దేవునికి శిష్యుడు అవ్వాలి. చాలా మంది వాళ్ళు ఎవరికి అవుతున్నారంటే బోధించే వాళ్ళకి శిష్యులు అయిపోతున్నారు. ఇక వాళ్ళ పనే అక్కడే. దేవుడు ఎప్పుడు కూడా స్వతంత్రం చేసి ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు. నువ్వు బానిస అయిపోతాను నేను అక్కడంటే నిన్ను ఎవరో విడిపించలేరు. హల్లెలూయా. ఊరి అవతల ఒక కట్టబడినటువంటి గాడిద ఉందంట. ఆ గాడిద అక్కడే ఉండి ఏం కోరుకుంటుంది? నన్ను ఎవడన్నా విడిపించి ఎత్తుకెళ్ళిపోతే బాగుండు అనుకుంటుందంట. హల్లెలూయా. దాని హృదయం ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే దాన్ని విడిపించి తీసుకొచ్చి దాని మీద ఆయన ఎక్కాడు. హల్లెలూయా. దానికి ఏమొచ్చింది? విడిపించబడ్డాన్ని బట్టి ఘనత వచ్చింది, దానికి గొప్ప వచ్చింది, దానికి ఆశీర్వాదం వచ్చింది, దానికి మంచి పేరు వచ్చింది. హల్లెలూయా. ఏం గాడిద అనుకుంటున్నారు? అది యూదుల రక్షకుడు యేసు ప్రభు వారు ఎక్కిన గాడిద. దానికి ఎంత విలువ! ఎప్పుడు దాసులు అవ్వకండి మనుషులకి దాసులు అవ్వకండి. యేసు ప్రభుకి శిష్యులు అవ్వండి, యేసు ప్రభుకి శిష్యురాళ్ళు అవ్వండి. మనుషులకు దాసులు అయితే ఇక్కడే కాదు, ఈ వాక్యం చాలా మంది వింటా ఉన్నారు యూట్యూబ్ లో. మనుషులకు ఎప్పుడు దాసులు అవ్వద్దు. మనుషులు మిమ్మల్ని దీవించలేరు. అవసరమైతే ఏమైనా ఉంటే చెప్తారు. ఏమిస్తారు? ఆ పోటు గడుస్తుంది తింటాకి ఏమన్నా చెప్తారు, వాళ్ళు వాడేసుకున్నా చెప్తారు. అవి ఆశీర్వాదం అవుతాయా? దేవుడు దీవించాలి. హల్లెలూయా. కాబట్టి యేసయ్యకి శిష్యులు, యేసయ్యకి ఏమవ్వాలి? శిష్యురాళ్ళు కావాలని చెప్తున్నాడు. కాబట్టి లూకాసు సువార్త 8:15 ఒక మాట, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. మంచి నేల నుండి విత్తనము అంటే, విత్తనం అంటే ఏంటి? పైన రాశాడు 12వ వచనం కింద మీద చూడండి. విత్తనము దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని విత్తనముగా నీ హృదయంలో వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని విత్తనముగా నీ హృదయంలో వేసుకుంటే ఇక్కడ ఏం కావాలంట? అది కూడా మంచి నేల. పక్షులు ఎత్తుకు వెళ్ళిపోయే నేల కాదు, రాతి నేల కాదు, మొండ్ల తుప్పలు కలిగిన నేల కాదు, మంచి నేల. నీ హృదయం అనే పలక మంచిగా ఉంటే ఆ పలక మీద ఈ వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి. ఆ వాక్యమే విత్తనము. ఆ వాక్యము నీ హృదయం మీద వేసిన తర్వాత, నీ హృదయంలో పెట్టిన తర్వాత అది ఫలించాలి అంటే దానిని అవలంబించాలి. నువ్వు ఓపిక కావాలి. హల్లెలూయా. 4 రోజులు ప్రార్థనకి వెళ్ళిపోయాము, నాకు అన్ని వచ్చేయాలి అన్ని వచ్చేయాలి అంటే అవదు. ఏం కావాలంటే ఓపిక కావాలి. ఏం కావాలి? ఊడు పొడిచావు, కళ్ళు మూసుకొని తెల్లారు లేచావు, అది నీ కోసం కొంకులేసేస్తుందా? కొంకులేసుద్దా? వేసుద్దా? చెప్పండి. కొంకులేసుద్దా? ఈ కదా. దానికోసం 6 నెలలు 5 నెలలు దాటిన దాకా ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఏం చూడాలి? ఎదురు చూడాలి. అంటే ఏం కావాలి? వాక్యాన్ని నువ్వు అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నువ్వు ఫలించాలంటే నీకేం కావాలంటే ఓపిక కావాలి. ఖచ్చితంగా ఆయన నన్ను ఫలింపజేస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు, నన్ను బహుగా ఫలింపజేస్తాడు. హల్లెలూయా. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు ఐగుప్తుకి. యోసేపు హృదయంలో ఏముందంటే దేవుడిచ్చినటువంటి దర్శనం ఉంది. దేవుడిచ్చిన దర్శనమే వాక్యం. బానిసగా దేశానికి వెళ్ళి ఆ దేశానికి కొన్ని సంవత్సరాలు ఓర్చుకుంటే ఆ దేశానికి ప్రభు అయిపోయాడు. హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదు. నిన్ను దీవించడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయం వచ్చిన తర్వాత నువ్వేంటో నీ చుట్టూ ఉన్న వారికి దేవుడు తెలియపరుస్తాడు. హల్లెలూయా. యోసేపు ఎలా వెళ్ళాడు ఆ దేశానికి? ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, సొంత ఇంటి వారే త్రోసివేసి కొట్టేసి అమ్మేశారు. బానిస బ్రతుకు. కానీ బానిసలో ఏముందంటే, మట్టి ఘటనలో ఏముంచాడంటే మహిమైశ్వర్యం అనే వాక్యాన్ని ఉంచాడు.
ఆ వాక్యం 13 సంవత్సరాల తర్వాత ఏం చేసిందో తెలుసా? ఆ ఐగుప్తు దేశానికి ప్రభువుగా మార్చేసింది. 2వ రాజుగా, మంత్రిగా మారిపోయాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా, వాక్యం వినే నీ జీవితంలో కూడా దేవుడు ప్రతిఫలాన్ని, బహుగా ఫలించేటటువంటి కాలాన్ని తీసుకొస్తాడు. ప్రతి దానికి సమయం కలదు అని ప్రసంగిలో చెప్తున్నాడు. వాక్యాన్ని నువ్వు అంగీకరించావు, నీకు కూడా సమయం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకే లోకాసు వార్తలు ఏమన్నాడంటే, వాక్యమును విని ఓపికతో దానిని అవలంబించాలి. ఓపిక కావాలి. ముందు సంవత్సరం అయిపోయింది, 2 ఎంత దేవుడు ఆలస్యం చేస్తున్నాడో వాళ్ళు అంతగా దీవించబడ్డారు. దేవుడు ఎవరి జీవితంలో అయితే ఎక్కువ ఆలస్యం చేశాడో వారు ఎక్కువగా దీవించబడ్డారు. ఇందులోనే ఉన్నారు వాళ్ళందరూ. కాబట్టి యోహాను సువార్త 15:5లో ఏముందంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నీకు ఆశీర్వాదం కావాలా? నీకు దీవెన కావాలా? నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలా? నీకు మంచి గృహం కావాలా? నీకు మంచి వాహనాలు కావాలా? నీకు మంచి స్థితి కావాలా? నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలి? నువ్వు ఎక్కడ నిలబడాలి? యేసయ్యలో నిలిచి ఉండాలి. యేసయ్య వాక్యము నీలో నిలిచి ఉండాలి. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే, ఆయన నీలో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చూడటానికి కళ్ళు చాలవు. ఏం చాలవు? కళ్ళు చాలనంత ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యందు మనం నిలిచి ఉండాలి. ఎవరు దేవుడు? మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనలో, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయన మందిరంలో నిలిచి ఉండే నీలో ఆయన నిలిచి ఉంటాడు కనుక నీవు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. రూతు వెధవరాలు. రూతు మోయాబు దేశపు స్త్రీ, వెధవరాలు. అంతా అయిపోయింది. అత్త దేవునితో సాగుతా ఉంది, అత్త హృదయంలో వాక్యం ఉంది, అత్త దగ్గర వాక్యం ఉంది, అత్త నోటి మాటల్లో వాక్యం ఉంది. కాబట్టి రూతు దేనిని నమ్మింది? అత్త నమ్ముకున్న దేవుని నమ్మింది. అత్త నమ్ముకున్నటువంటి దేవుని నమ్మింది. కాబట్టి ఏముందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు. నువ్వు చచ్చిన చోటే నేను చస్తాను, నువ్వు పాతి పెట్టబడిన చోటే నేను కూడా పాతి పెట్టబడుదును. మరణము తప్ప నిన్ను నన్ను ఏదియు ఎడబాయకుండును గాక అంది. హల్లెలూయా. వచ్చింది ఆ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. ఏ దేవుడు కావాలనుకుంది? నయోమి దేవుడే కావాలనుకుంది. వచ్చింది ఆ దేశానికి. ఒక చేలో పరిగెరుకుంటా వెళ్ళింది. హల్లెలూయా. స్థితి ఏంటి? పరిగెరుకునే స్థితి. స్థితి ఏంటి? వెధవరాలి స్థితి. స్థితి ఏంటి? ఎవరన్నా చోటిచ్చే సరిపోరు. మా దేశానికి పరదేశిగా వచ్చావు, అందుట్లో వెధవరాలు. సరే కమ్మా, ఏరుకో తల్లి, ఏరుకో. ఎవరన్నా అవకాశం ఇస్తే ఏరుకోవాలి. నువ్వు పరదేశమే, మా చేలోకి ఎందుకు అడుగు పెట్టాలో ఒకరి కంటే వెళ్ళిపోవాలి. కాబట్టి బోయజు చేలోకి వచ్చింది. బోయజు పనివాళ్ళు ఈమె గురించి తెలుసుకున్నారు. బోయజు ఎవరో, ఈ చిన్నది ఎవరని అడిగాడు. ఇట్లా 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 అని వాళ్ళు చెప్పారు. సర్లే, ఆవిడ కూడా ఏరుకునేటట్లు కొంచెం గుప్పిళ్ళు వదిలిపెట్టండి అన్నాడు. ఏమన్నాడు? విధవరాలుగా ఉంది, పరిగేరుకుంటాకు వచ్చింది, దేన స్థితిలో ఉంది, పరదేశిగా ఉంది. మనం జాలి చూపించాలి. దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు అని గుప్పిళ్ళు విడిచిపెట్టండి. ఎవరు ఆమె ఏమనొద్దు అన్నాడు. ఆమెకి ఏమైనా నీళ్లు కావాలంటే మన కొండలో నీళ్లు పోయమన్నాడు. ఏమన్నాడు? పనివాడు ఆమెకి నీళ్ళు అయితే తోడిపోయింది అన్నాడు. హల్లెలూయా. పరిగేరుకుంటాకు వచ్చినటువంటి ఆశ్చర్యకి ఏమైపోయింది? యజమానిగా మారిపోయింది. హల్లెలూయా. ప్రతి దానికి సమయం ఉంది. కరువు నీ దగ్గర ఉందా? విధవరాల స్థితిలో ఉన్నావా? ఆశీర్వాదం లేక పరిగెరుకుంటున్నావా? నీకు కూడా దేవుడు సమయాన్ని ఇస్తాడు. నిన్ను కూడా దేవుడు బహుగా ఫలించేటట్లు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ నిలిచి ఉండాలి మనం? రూతు ఎక్కడ నిలబడతాకు వచ్చింది? రూతు ఎవరు నమ్ముకుంది?
ఎవరినే? ఇశ్రాయేలు దేవుడే యేసయ్య. హల్లెలూయా. ఆయన నమ్ముకుంది, ఆయన దేశం కావాలనుకుంది. అర్థమవుతుందా? ఆయన స్వాస్థ్యంలోకి వచ్చి ఏమైపోయిందంటే యేసు ప్రభువుకు ఉన్నటువంటి తల్లిలో ఒక తల్లిగా మిగిలిపోయింది. హల్లెలూయా. ఆయన కోసం ఎవడైనా నిలబడితే వాడి కోసం ఆయన నిలబడతాడు, బహుగా దీవించేస్తాడు, విస్తారముగా ఆశీర్వదించేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు నుంచోటం ఆయనకు కావాలి. ఏం కావాలి? నువ్వు నుంచోటం కావాలి ఆయనకి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. యోసేపు చుట్టూత అన్నలే గోడలుగా మిగిలిపోయారు. కానీ యోసేపు ఎలా ఉన్నాడు? కొమ్మలాగా ఉన్నాడు, ఫలించే కొమ్మలాగా ఉన్నాడు. ఈ కొమ్మ ఏం చేసిందో తెలుసా? ఫలించి చిగురేసి విస్తారంగా పాకుకుంటా గోడల మీద నుంచి పైకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్నలే గోడలుగా ఉన్నారు. ఈ గోడల మీద నుంచి ఎక్కుకుంటా గోడల పైకి ఎక్కిపోయి ఆ గోడల మీద ఈ పక్కకి ఆ పక్కకి దిగిపోయి విస్తారమైనటువంటి ఫలాలను కలిగినటువంటి కొమ్మగా యోసేపు మార్చబడ్డాడు. ఎవరు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు బానిస. ఎందుకంత ఆశీర్వాదం వచ్చిందంటే యోసేపు దేవుని యందు నిలిచి ఉన్నాడు. యోసేపులో కూడా దేవుని వాక్యము, దేవుని దర్శనము నిలిచి ఉంది. ఈ మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా బహు విస్తారంగా మీరు ఫలిస్తారు. 521వ పేజీ 128వ కీర్తన 3వ వచనాన్ని శరణాన్ని చదివితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒక మంచి భార్య దొరకాలన్నా ఏం కావాలంట? దేవుని కృప కావాలి. మంచి భార్య యెహోవా దానము. అంటే మంచి భార్యని దేవుడు తయారు చేసి ఉంచుతాడు అనమాట. ఈ మంచి భార్య ఎలా ఉంటది? మంచి భార్య ఎలా ఉంటదంటే ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటది. సామెతలో చివరి అధ్యాయంలో చెప్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. వేకువనే లేచి తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరచును. మంచి మాటలన్నీ అక్కడ రాశాడు. ఆ భార్య ఫలించినటువంటి ఫలం ఎలా ఉంటుందంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్క దేనికి పోల్చబడిందంటే నీతిమంతులతో పోల్చబడింది. పిల్లలందరూ రక్షణ ధరించుకొని, పిల్లలందరూ యేసయ్య కృప ధరించుకొని భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారంట? నీతిమంతుల వలె ఉంటారంట. ఫలింపంటే ఇది. మన ఇంటిలో మన పిల్లలందరూ రక్షించబడ్డారంటే ఇది ఫలము. ఇది ఒక రక్షణ ఫలము. మన పిల్లలందరికీ రక్షణ రావాలంటే వేగువన లేచి ఆ పిల్లలకి ఏమేమి అవసరమో వాటన్నిటినీ ఆ భార్య సిద్ధపరచాలి. అందుకే అన్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఒలీవ మొక్కలు అంటే ఒలీవ మొక్కలు అనుకుంటున్నారు చాలా మంది. కాదు, నీతిమంతులుగా ఉంటారు. హల్లెలూయా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ద్రాక్షావల్లి ఎలాంటిదంట? ఫలించేది. యేసు ప్రభువు ఏమన్నారు 15లో యోహానులో? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాకు వేరుగా ఉండి ఎవరు ఏమీ ఫలించలేరు. మనం ఫలించాలంటే ఆయనతో ఉండాలి. ఆయనకు దూరంగా ఉండి మనం ఫలించలేము. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదివితే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, భూమిని ఏం చేయాలి? నిండించాలి. నోవాహుకి అతని కుమారులకి. ఎందుకని? వాళ్ళు నీతిమంతులు కనుక. నీతిమంతులు చేయాల్సిన పని ఏంటి? ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. యేసు ప్రభువు వారు కూడా ఏం చెప్పాడు? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, కాబట్టి మీరు నాకు శిష్యులై ఉందురు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా
ఫలించాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. వారు ఫలింపులో కూడా బహుగా ఫలించాలి. మళ్ళీ కొంచెం కొంచెంగా కాదు, విస్తారంగా ఫలించాలంట. ఎప్పుడు విస్తారమైన ఫలం మనకు వచ్చింది? ఆయనలో మనం నిలిచి ఉంటే, మనలో ఆయన నిలిచి ఉంటే మన ఫలము గొప్పదిగా విస్తారంగా ఉంటుందని చెప్తున్నాడు. ఈ ఫలించమనే వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? నోవాహు దగ్గరికి వచ్చింది. నోవాహు కుమారుల దగ్గరకు కూడా వచ్చింది. వాక్యం వారితో ఏం మాట్లాడుతుందంటే, మీరందరూ కూడా బహుగా ఫలించి ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించాలని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు ఆయన? మీరు ఫలించాలని ఆశీర్వదించాడు. ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. భూమిని ఏం చేయాలి? నింపాలి. కాబట్టి ఇదే మాట ఆదికాండం 1లోకి వస్తే 26 నుంచి చదివితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని చిత్తం ఏంటి? ఫస్ట్ నుంచి కూడా అదే. ఇవాళ సువార్త వలన యేసయ్య మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఎందుకు మనల్ని ఆయన ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి, మనం ఏం చేయాలి? ముందు ఫలించి మన ఫలంతో మనం విస్తరించాలండి. ఎంతమంది? కొద్దిమందికే వస్తుంది ఫలము. ఎందుకు రావట్లేదంటే, వాక్యంలో తప్పు లేదు, ఆశీర్వాదంలో తప్పు లేదు, దేవుల్లో తప్పు లేదు. మనలో తప్పు ఉందా అంటే, మనలో కూడా తప్పు లేదు. ఏమి లేదు? మనలో కూడా తప్పు లేదు. అది 100%, 100కి ఎంతో కొంత చేస్తున్నాం. అలా కాదు, పూర్తిగా మనం ఆయనలో నిలిచి ఉండాలి. నాకు వేరుగా ఉండకూడదు. వేరుగా ఉంటున్నారు, ఎడగా ఉంటున్నారు దేవుని వాక్యానికి, దేవుని ఆ వాక్యానికి, దేవుని ఆరాధనకి, దేవుని ప్రార్థనకి, దేవుని సన్నిధికి ఎడగా ఉంటున్నారు. నీ కష్టం ఆశీర్వాదం అవదు. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నాడు. నువ్వు ఎంత కష్టపడినా కానీ ఆ కష్టం కరిగిపోద్ది. ఏమైపోద్ది? మన కష్టం కరిగిపోద్ది. ఎట్లా కరుగుద్ది? తినడానికి కరిగిపోద్ది, వస్త్రాలకు కరిగిపోద్ది, మందు బిళ్ళలకి, హాస్పిటల్కి కరిగిపోద్ది. ఈ కాకుండా ఎక్స్ట్రా పనులు లేనిపోయి అక్కడ కడతాం, ఇక్కడ కడతాం, ఇట్లా కరిగిపోద్ది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అంటే, ఆశీర్వాదం ఐశ్వర్యం తెచ్చుద్దంట. అంటే దేవుడు నిన్ను దీవించినప్పుడు అది ఎన్నటెన్నటికి దీవించబడే ఉంటుందంట. నువ్వు 10 రూపాయలు పడినా ఎమ్మటే 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఎట్ట రావాలో, ఎట్ట పంపించాలో నీ ఇష్టం, నీ చిత్తం కాదు, దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా దీవించిన ఎడల అది ఎన్నటెన్నటికి దీవెనగానే ఉంటుంది. తరతరాలు అది దీవించబడతానే ఉంటుందని వాక్యంలో రాయబడింది. అందుకని నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాకు. దేవుడు దీవించే దీవెన నీకు కావాలి, దాన్ని నమ్ము. ముందు నీ కష్టం, నువ్వు కష్టపడుతున్నావు, తెస్తున్నావు, అన్నిటికీ కడుతున్నావు, ఏమైపోతుంది? కష్టం కరిగిపోతుంది. యెహోవా ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికీ. ఇక్కడ దేవుని చిత్తం ఏంటంటే, ఎందుకు ఆశీర్వదించాడంటే, మీరేం చేయాలంటే ఫలించాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, ఎందుకు ఆశీర్వదించాడు వాళ్ళంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అంటున్నాడు. మనం ఫలించాలి. మొట్టమొదట దేవుని చిత్తమే మనం ఫలించాలి, మనం నిండించాలి, మనం లోపరుచుకోవాలి, మనం దీవెనతో ఉండాలి, మనం ఆశీర్వాదంతో ఉండాలి, మనం ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలని దేవుని చిత్తం. రెండవదిగా ఎవరు చెప్పాడు? నోవాహు చెప్పాడు. ఏం చెప్పాడు? రెండవదిగా నోవాహు చెప్పాడు. 29వ పేజీ ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనంలో, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును
జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహాముకును ఇస్సాకును ఇచ్చిన దేశమును నీకిచ్చేదను. హల్లెలూయా. మళ్ళీ మాట ఎవరు చెప్తున్నాడు? యాకోబుకి చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు యాకోబుకి? ఆదాము కూడా చెప్పాడు, నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు, భూమిని లోపరుచుకో, నిందించు అన్నాడు. మళ్ళా ఎవరికి చెప్పాడు? నోవాకు చెప్పాడు. జలప్రళయంలో మొత్తాన్ని తుడిసేసిన తర్వాత మళ్ళీ ఇదే కుటుంబమే ఉంది, ఈ కుటుంబం చెప్తున్నాడు ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, నిందించండి, భూమిని నింపండి, భూమిని లోపరుచుకోండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు చెప్తున్నాడు? అబ్రహామును విడిచిపెట్టాడు, యాకోబును విడిచిపెట్టాడు, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవేం చేయాలి? పేరు పెట్టాడు, ఇక్కడ పిలుచుకున్నాడు, మారు మనసు పొందాడు, ప్రత్యక్షమయ్యాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెట్టినన్నాడు. కాబట్టి ఇక్కడ నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తున్నాడు? నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఏమన్నాడు అక్కడ? ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆదికాండంలో ఆదాముతో చెప్పాడు, రెండోది నోవాహుతో చెప్పాడు, ఎవరితో? మూడవది ఇశ్రాయేలుతో, యాకోబుతో చెప్పాడు. ఏమని? నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నేను చూడాలి, నేను మహిమపరచబడాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లతో బాప్తిస్మము ఇచ్చుచున్నాను అని ఏమన్నాడు? మారు మనస్సుకు తగినటువంటి ఫలమును ఫలించుడి అని ఏమన్నాడు? బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఎవరికి చెప్తున్నాడు ఫలించమని? మారు మనసు పొందిన వాళ్ళకి చెప్తున్నాడు. మారు మనసు పొందిన వాళ్ళు 10 మంది ఉన్నారు. మారు మనసు పొందకుండా సేవ చేసేవాళ్ళు 10 మంది ఉన్నారు. మారు మనసు పొందకుండా మందిరంలో ఉన్నవాళ్ళు 10 మంది ఉన్నారు. మారు మనసు అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. ఇంకా మనం ఏం చేయలేం. యేసు ప్రభు వారు కూడా ఏం చేయలేడు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏమి చేయలేకపోయాను. మారు మనసు లేని అక్కర్లేదు, నీతి మంతులు ఆయనకు అవసరం లేదు. 99 గొర్రెలు వదిలిపెట్టేసి ఒక గొర్రె దగ్గరికి వెళ్ళాడు. 99 మంది మనుషులను వదిలిపెట్టేసి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతి మంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషము కలుగును అన్నాడు. మారు మనసు లేని వాళ్ళు అవసరం లేదు ఆయనకి. ఉంటారు, ఉండరా అంటే ఉండరు, తోసేస్తాడా? తొయ్యడు. చెప్తానే ఉంటాడు. వీళ్ళు వింటారు పొందకుండా వీళ్ళ దారి వీళ్ళు వెళ్ళిపోతారు. పరలోకం వెళ్ళాలంటే, నువ్వు ఫలించాలంటే నీకు మారు మనసు కావాలి. అందుకే ఏమన్నాడంటే, మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి. మారు మనసు లేనాడు ఫలం ఎట్టా ఫలిస్తాడు? మారు మనసు పొందిన వాళ్ళే ఫలాన్ని ఫలిస్తారు. సరే, 7:17 చదువుకుందాం. మత్తయి సువార్త 7:17 ఏముందో చూడండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మారు మనసు లేనోడు మంచి ఫలాలు ఫలించలేడు. మారు మనసు ఉన్నవాడు చెడ్డ ఫలాల్ని ఫలించలేడు. ఇక్కడ చెప్తున్నాడు, మారు మనసు పొందిన వాళ్ళు మంచి ఫలాలను ఫలిస్తారు, మారు మనసు పొందని వాళ్ళు చెడ్డ ఫలాలను ఫలిస్తారు. అయితే మారు మనసు పొందని వాడు మంచి ఫలములు ఫలించలేడు, మారు మనసు పొందిన వాడు చెడ్డ ఫలాల్ని ఫలించలేడు. అందుకని మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఇప్పుడు ఫలించమని ఎవరు చెప్తున్నాడు? నమ్మి బాప్తిస్మం పొంది మారు మనసు పొందిన వాళ్ళకి మనకు చెప్తున్నాడు. ఎవరికి చెప్పిన మాట మనకు చెప్తున్నాడు? ఆదాము చెప్పిన మాట మనకు చెప్తున్నాడు. నోవాహు కుమారులకు చెప్పిన మాట మనకు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలుకి యాకోబుకి చెప్పిన మాట మనకు చెప్తున్నాడు. లేకపోతే ఏముందంట? ఫలాలు ఫలించకపోతే
చెట్టు మొదట్లో గొడ్డలు పెట్టుందంట. నువ్వు ఫలించకపోతే కసక్ కసక్ ఏంటిది? మంచి ఫలములు ఫలించని ప్రతి తీగను నరికి అగ్నిలో పారవేయబడును. మళ్ళీ యోహాను 15లో వద్దాం. ఎవడైనా నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేతురు, అవి కాలిపోవును. నిలిచి ఉండకపోతే, మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించకపోతే నిన్ను కట్ చేసి బయట పారేయటమే. మనుష్యులు తీసి అగ్నిలో పడేస్తారంట, అగ్నిలో పడేస్తారు. హల్లెలూయా. మరి ఏ ఫలాలు ఫలిస్తున్నావో, మరి ఎందుకు బాప్తిస్మం పొందావో, ఎందుకు రక్షణ పొందావో, అసలు మారు మనసు పొందావో పొందలేదో మీకే తెలవాలి. అడుగుతున్నా దర్శనంలో ఏమని, అయ్యా అచ్చం నాలాంటి కుమారుని ఇవ్వయ్యా, నాలాంటి కుమారుని ఇవ్వయ్యా. నేను దర్శనంలో అడుగుతుంటే నాకు ఆకాశంలో నేను ఉంచున్నా, నేను నా చేతులు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. అందులో ఇంకెక్కడి నుంచో తెల్లటి ఒక మేఘంలో నుంచి స్వరం వినపడుతుంది. నీ వలే ఉన్న కుమారుని నేను నీకు ఇయ్యలేను కనుక నా కుమారుని నీకు ఇచ్చుచున్నాను, మోసుకొని పొమ్ము అని స్వరం వినపడింది. అదేంటయ్యా? యేసయ్యా నీలాంటి కొడుకు నీమంటే నా కుమారుని నీకు ఇచ్చుతున్నాను, మోసుకుపోమన్నావు. ఆయనట్టుంటాడయ్యా అనుకుంటున్నా నేను ఆ దర్శనంలో, ఆ కళ్ళలో. వెంటనే ఒక మనిషి నన్ను పట్టుకుని లాగేసినట్టు మెలుగు వచ్చేసి తిరిగి చూస్తే ఎవరు లేరు. ఏంటి దాని అర్థం అంటే, దేవుడు అన్నాడు నా కుమారుని నీకు ఇచ్చుచున్నాను, మోసుకొని పొమ్ము. నా కుమారుని చూసి మోసుకెళ్ళు, నా కుమారుని అందరికి చూపించంటున్నాడు ఆయన. ఎవరైనా రక్షకుడు గురించి అందరికీ చెప్పు. ఈ వచ్చిన వాళ్ళు నేను పొందేసానా, మారుమనసు పొందిన తర్వాత మా ఆత్మీయ తండ్రి లేకపోతే మా అన్న ఏమన్నాడు తెలుసా? నువ్వు ఉండరా, నేను చెప్పిన దాకా నువ్వు మందిరంలో నుండి వద్దుకెళ్ళి అన్నాడు. నేను మారుమనసు పొందిన తర్వాత 18 రోజులు అక్కడ ఉన్నా. మొత్తం 21 రోజులు మందిరంలోనే ఉన్నా, బయట ఎవరు నాకు తెలియదు. ఇవాళ అసలు మారు మనసు పంతాకి మందిరంలోకి రాట్లా. పొందావంటే పొందాను అంటున్నారు. ఈ వచ్చినోడు కూడా 3-4 రోజులు నాకు ఏం దర్శనాలు రాలా. ఏదో ఒక వాక్యం ఎత్తుక్కొని ఏదో ఒక వాక్యం చూపించేసి జంపు. మారు మనసు పొందినవాడు మంచి ఫలాలను ఫలిస్తాడు, మారు మనసు పొందినవాడు చెడ్డ ఫలాల్ని ఫలిస్తాడని రాయబడింది. కాబట్టి ప్రియులారా, నేను బాప్తిస్మం ఎప్పుడు ఇచ్చారు తెలుసా? నాకు 6 నెలలు దాటాక 7 నెలలకు ఇచ్చారు బాప్తిస్మం. ఎప్పుడు? ఇవాళ బాప్తిస్మం అనగానే ముంచేస్తున్నాం, వదిలేస్తున్నాం. వాడు ఇది అవసరం లేదు, మేము వెళ్తాం పరలోకమని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ఇక బాప్తిస్మం తీసుకున్నాం చాలు, మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మేము వెళ్ళిపోతాం. ఇక వెళ్ళిపోతాము. నడిస్తే లేట్ అవుద్ది. ఎక్కడికి? నడిస్తే లేట్ అవుద్ది పరలోకాంతం. కాబట్టి ఎగిరి వెళ్ళిపోతాము నా యేసుతో. ఎగిరి వెళ్ళిపోతారంట. మరి రెక్కలు ఎక్కడి నుంచి వస్తాయో? దేవదూతలకే రెక్కలు లేవు కదా. ఎక్కడన్నా దేవదూతలకు రెక్కలు ఉన్నాయా? ఏ దేవదూత కూడా రెక్కలు లేవు. శరాపులకి, కెరూబులకి, ప్రధాన దూతలకి వీళ్ళకే రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలోళ్ళు ఉన్నారు, 4 రెక్కలోళ్ళు ఉన్నారు, 6 రెక్కలోళ్ళు ఉన్నారు. జీవులు ఉన్నాయి, వాళ్ళకి రెక్కలు. ఏ దేవదూతకు కూడా రెక్కలు అనేవి లేవు. మనకు చూపించేదంతా డూపే వీళ్ళు బొమ్మలేసి. అందుకే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకేముంది, రెక్కలేసుకుని ఎగురుకుంటా వెళ్దాం అనుకుంటున్నారు. మధ్యలో సూర్యుడు 2 అంటాడు, ఆడి వేడికి రెక్కలు కరిగిపోతాయి. మళ్ళీ వచ్చి ఎక్కడ పెడతారు? ఆదివారం మార్కెట్లో కోడిలే. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా నువ్వు మంచి ఫలాలు ఫలించలేవు. మారు మనసు పొందినవాడు చెడ్డ ఫలాలను ఫలించలేడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తుందంటే మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో పడవేయబడును అంటున్నాడు. కాబట్టి రోమాపత్రికలోకి వస్తే కొన్ని మాటలు ఉన్నాయి. రోమాపత్రిక 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. హల్లెలూయా. మారు మనసు పొందిన వాడికి వచ్చేటటువంటి మొదటి ఫలం ఏంటిది? పరిశుద్ధత అనే ఫలం వచ్చిందంట. హల్లెలూయా. మరి పరిశుద్ధత మన దగ్గరికి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రాలేదు, ఎంతవరకు పరిశుద్ధత మనలో ఏలుబడి చేస్తుంది అనేది మనలో మనమే గ్రహించుకోవాలి. ఎందుకు మనల్ని పిలిచాడంటే మనం ఫలించాలి, మనం బహుగా ఫలించాలి. రక్షణ పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, మారుమనసు పొందామంటే మనకి ఏమనే ఫలం రావాలంట? పరిశుద్ధత అనే ఫలం రావాలి. యేసు ప్రభువు బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు వచ్చాడు. యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసు ప్రభువు గారు కూడా అక్కడికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం కనపడింది?
ఆయన ఒడ్డుకొచ్చి నిలబడ్డాడని ఉంది. వెంటనే ఆకాశం తెరవబడి ఆకాశంలో నుంచి పరిశుద్ధాత్మ పావురం వలె ఎగురుకుంటూ వచ్చి ఆయన మీద. మొట్టమొదటి ఫలం ఏంటంటే, మారు మనసు పొందిన వ్యక్తికి, బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తికి దొరికే ఫలం ఏంటంటే పరిశుద్ధత కలుగుటయే ఫలము. హల్లెలూయా. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మంచి ఫలములు ఫలించిన ప్రతి తీగ కత్తిరించబడి పారవేయబడును, అగ్నిలో వేయబడును అన్నాడు. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు మొదట్లో గొడ్డలుంది అన్నాడు. మారు మనస్సునకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి అన్నాడు.